వెల్కమ్ టు రైట్ నైన్ మీడియా. ప్రస్తుతానికి మనం పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం నియోజకవర్గం 17వ వార్డు అయితే ఉన్నాము. ఇక్కడైతే విశ్వ దుర్గేశ్వరి ఆలయంలో శాకాంబరి దేవిగా అయితే వారైతే అమ్మవారు అయితే అలంకరణ అయితే జరుగుతుంది. ఇక్కడంతా కూడా కూరగాయలతో ఎన్ని రకాల కూరగాయలు ఉంటారో అన్ని రకాల కూరగాయలతో కూడా అమ్మవారిని అందంగా అలంకరించారు. ఇటు బీరకాయలు, ఉల్లిపాయలు, క్యారెట్, దొండకాయలు, కొత్తిమీర, కరివేపాకు, వివిధ రకాలైనటువంటి అన్ని కూరగాయలతో కూడా అమ్మవారిని అయితే అందంగా అలంకరించారు. అయితే ఇక్కడంతా కూడా భక్తులు అమ్మవారిని తండోపదండాలుగా వచ్చి ఇక్కడంతా కూడా అమ్మవారిని కొలుచుకుంటున్నారు. అసలు ఇక్కడ అమ్మవారి అలంకరణ ఎలా ఉందో అసలు వారి మాటల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. శ్రీ దేవీ శరణవరాత్రుల మహోత్సవాల్లో భాగంగా ఈరోజు స్థానిక 17వ వార్డు విశ్వదుర్గేశ్వరిపేటలో అమ్మవారు శాకాంబరీదేవిగా అలంకారం ఇచ్చారు. అలాగే ఏదైతే ఈ యొక్క ప్రాంతంలో అమ్మవారి ఆశీస్సులు అందరికీ ఉండాలి, విశ్వదుర్గేశ్వరి మాత కోరిన కోరికలు తీర్చే అమ్మవారు. ఆ అమ్మవారికి ప్రతిరోజు కూడా విశేషమైన అలంకారాలు, విశేషమైన హోమాలు, మహిళా సోదరి మండలిచే లక్ష కుంకుమార్చన కార్యక్రమాలు, అలాగే రాత్రి జ్యోతిర్లింగార్చన కార్యక్రమం. ఈరోజు అమ్మవారి శాకాంబరీదేవిగా అవతారం ఇచ్చారు. ప్రతి ఒక్కళ్ళు కూడా చక్కటి కూరగాయలు, ఆకుకూరలతోటి అమ్మవారు ఏదైతే మన యొక్క ప్రాంతంలో ప్రజలు అందరూ కూడా ఆకలి లేకుండా సుభిక్షంగా ఉండాలి, ఏ ఇబ్బందులు పడకూడదని చెప్పి ఆవిడని ఈరోజు శాకాంబరీదేవిగా అలంకరించడం జరిగింది. మరి దాంట్లో భాగంగానే ఈరోజు చాలామంది భక్తులు పెద్ద ఎత్తున ఈరోజు అమ్మవారిని దర్శించుకోవడానికి ఇక్కడికి రావడం జరుగుద్ది. ఆ విశేషమైన అలంకారాన్ని అమ్మవారిని శాకాంబరీదేవిగా చూసి తరించాలనే ఒక మంచి మనసుతోటి ఆ విశ్వదుర్గేశ్వరి మాత కోరిన కోరికలు తీర్చే అమ్మవారు, ఆ అమ్మవారిని ఖచ్చితంగా దసరా మహోత్సవాల్లో అన్ని అవతారాల్లో కూడా దర్శనం చేసుకోవాలని పెద్ద ఎత్తున మా ఈ ప్రాంతం అంతా కూడా ప్రజలు రావడం, తద్వారా అమ్మవారిని దర్శనం చేసుకొని ఈరోజు శాకాంబరీదేవిగా మరి అలంకారం అవ్వడం జరుగుతుంది. తప్పనిసరిగా ప్రతి ఒక్కళ్ళు కూడా వచ్చి విశ్వదుర్గేశ్వరి మాత కృపా కటాక్షానికి పాత్రలు కావాలని, శాకాంబరీదేవి అలంకారాన్ని మరి దర్శనం చేసుకోవాలని చెప్పి మరొకసారి కోరుకుంటూ